గత కొన్ని రోజులుగా భారతదేశంలో ప్రయాణం ఒక పీడకలగా మారింది. దేశంలోని అతిపెద్ద విమాన సంస్థ ఇండిగో, కానీ ఇప్పుడు ఆ సంస్థ రోజుకు వందల కొద్ది విమానాలను రద్దు చేస్తుంది. లక్షలాది మంది ప్రయాణికులు ఎయిర్పోర్ట్ లో చిక్కుకుపోయారు. అసలు ఇండిగోకి ఏమైంది? అసలు ఈ సంక్షోభం ఒక రోజులో వచ్చింది కాదు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. అలానే వీడియోని ఫుల్ గా చూసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అసలు ఈ సంక్షోభం ఒక రోజులో వచ్చింది కాదు. దీనికి ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి. మొదటిది ఇంజిన్ సమస్యలు. ఇండిగో తన విమానంలో ఉపయోగించే ప్రాట్ అండ్ విట్నీ ఇంజన్లలో తరచుగా సాంకేతిక లోపాలు వస్తున్నాయి. దీనివల్ల ఒక్కసారి 70 నుంచి 80 విమానాలను గ్రౌండ్ లో ఉంచాల్సి వచ్చింది. మెయింటెనెన్స్ ఆలస్యం అవుతుంది. అలానే రెండవది పైలట్లు మరియు సిబ్బంది కొరత. ఇంత పెద్ద సంఖ్యలో విమానాలు నిలిచిపోవడంతో మిగిలిన విమాన సిబ్బందిపై పని భారం పెరిగింది. రాత్రి వేళలో విమానాలు అత్యధిక ఆలస్యం కావడంతో డ్యూటీ సమయానికి మించి పని చేయకూడదనే నిబంధనలు FDTL కారణంగా అనేక విమానాలు రద్దయ్యాయి. ఒక్క విమానం ఆలస్యం అయితే అది తర్వాత సర్వీసులన్నిటినీ ప్రభావితం చేస్తుంది. అలానే ఈ సంక్షోభం వల్ల ప్రయాణికులు తీరని ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ముఖ్యంగా ఇప్పుడు క్రిస్మస్ మరియు న్యూ ఇయర్ సీజన్ కాబట్టి అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారు చివరి నిమిషంలో అధిక ధరలకు టికెట్లు కొనలేక అవస్థలు పడుతున్నారంటూ ఇండిగో సంస్థ తెలిపింది. చాలా మందిని సరిగ్గా చూసుకోకపోవడంతో రాత్రి వేళల్లో ఫుడ్ వసతి ఇవ్వకపోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి. అలానే కొందరు ప్రయాణికులు ఏకంగా కన్స్యూమర్ కోర్టును కూడా ఆశ్రయించారు. అలానే పరిస్థితులు తీవ్రంగా మారడంతో డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ DGCA రంగంలోకి దిగింది. ఇండిగో యాజమాన్యాన్ని పిలిచి ఈ సమస్యపై వివరణ కోరింది. తక్షణమే తమ విమానాల సంఖ్యను కనీసం 10% తగ్గించుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా మిగిలిన విమానాల షెడ్యూల్ సక్రమంగా ఉండేలా చూడాలని సూచించింది. ఇప్పుడు తాజాగా ప్రయాణికులకు ఉపశమనం కలిగించేందుకు ఇండిగో కీలక నిర్ణయం తీసుకుంది. తీవ్రంగా ప్రభావితమైన ప్రయాణికులకు 10,000 విలువైన ట్రావెల్ వోచర్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. అలానే వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.